పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పుష్కగా ఉన్నాయి. నిన్నగాక మొన్న చూసాం అధ్యక్ష, ఫామ్ హౌస్ల పరిస్థితి మీరు చూశారు. ఎటుపోతా ఉంది అధ్యక్ష రాష్ట్రము. మాలాంటి సామాన్యులు పిల్లల్ని కంటి రెప్పలా రోజు కాపాడుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఎవరు అధ్యక్షరా? ఎమ్మెల్యేలుగా చేసిన వారు, ప్రస్తుతం ఎంపీలుగా ఉన్నవారు ఫామ్ హౌస్లో డ్రగ్స్ యథేచ్ఛగా ఆస్వాదిస్తూ ఉంటే మీరు చర్యలు తీసుకోక నేను ఛాలెంజ్ చేసిన ఇప్పటికి రెడీ ఉన్నా అధ్యక్ష. రేపంటే రేపు నేను మా ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తా, మీరు మీ నాయకుని తీసుకురండి. మొదట వాళ్ళు టెస్టులు చేద్దాం అధ్యక్ష. డ్రగ్ టెస్ట్ పోవాల్సిందే. కేసీఆర్ తో పాటు ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డిని తీసుకొస్తా, డ్రగ్ టెస్ట్ చేద్దాం. తర్వాత మీరు మేము అందరం అధ్యక్ష. టీఆర్ఎస్ వారు ఎవరెవరికైతే బీఫామ్లు ఇచ్చారో అందరూ కూడా టెస్ట్కు రెడీగా ఉండాలి అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ మేము ఎవరెవరికైతే బీఫామ్లు ఇచ్చామో మేమందరం టెస్ట్కు రెడీ ఉన్నాం అధ్యక్ష. మొదటగా టెస్ట్ చేసుకోవాల్సింది మా ముఖ్యమంత్రిని ఒప్పిస్తాను అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు ముందు వరుసలో ఉంటారు, మీరు కేసీఆర్ తీసుకురండి. ఇద్దరు సభా నాయకుడు, సభా ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు కూడా టెస్ట్ జరగాల్సింది అధ్యక్ష. ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ మయం చేశారు అధ్యక్ష. డ్రగ్స్ వ్యాపారం చేశారు, వేల కోట్లు డ్రగ్స్ మీద సంపాదించారు అధ్యక్ష. సిగ్గుతో తలవంచుకున్న పరిస్థితి అధ్యక్ష. ఇలా డ్రగ్స్ పేరనగానే మీ నాయకుడు పేరెందుకు వస్తుంది? డ్రగ్స్ మాట అనగానే మీ నాయకుడు పేరెందుకు వస్తుంది? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇలా సామాన్యుడు, టీచర్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు వారి పిల్లల్ని కాపాడుకోలేక నానా అవస్థలు పడుతూ ఉంటుంది అధ్యక్ష. 10 ఏళ్ల కాలంలో అధ్యక్ష, పోయిన 10 ఏళ్ల కాలంలో విచ్చలవిడిగా గాంజా సరఫరా అయింది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఆన్ రికార్డ్ చెప్తున్న అధ్యక్ష. కొకైన్ సరఫరా అయింది అధ్యక్ష. చాక్లెట్ లాగా దొరుకుతా ఉంది కోకాన్, బిస్కెట్ లాగా కిరాణా షాప్ దొరికినట్టు దొరుకుతుంది. ఎవరు కారణం? 10 ఏళ్ళు మీరు కదా కారణం. మీరు అధికారం లేరా? ఆనాడు మీ కారణంగా ఇలా డ్రగ్స్ రాలేదా? ఇలా అడిగిన చోటల్లో డ్రగ్స్ దొరికే పరిస్థితి వచ్చింది. ఎందుకు ప్రజలు అనుమాన పడతా ఉన్నారు? ఏం చర్యలు తీసుకున్నారు అధ్యక్ష? ఇవాళ దొరికినటువంటి మాజీ శాసనసభ్యుల మీద బాజాప్తా ఆన్ రికార్డ్ రిమాండ్ రిపోర్ట్ చెప్తా ఉంది. ఆన్ రికార్డ్ కొకైన్ డ్రగ్స్ తీసుకొని ప్రజాప్రతినిధులు పట్టుకొడితే ఏం మెసేజ్ ఇస్తున్నాం అధ్యక్ష? మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం? రావాలా? నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. రేపే ముహూర్తం కేసీఆర్ గారు రావాలా? మీరు కేసీఆర్ తీసుకురండి, నేను ముఖ్యాన్ని తీసుకొస్తా. మీరు కేసీఆర్ తీసుకురండి అసెంబ్లీకి, మా ముఖ్యమంత్రిని తీసుకొస్తా. ఇద్దరు మొదట టెస్ట్ చేసుకోవాల్సిందే, తర్వాత మేమందరం టెస్ట్ చేసుకోవాల్సిందే. డ్రగ్ టెస్ట్ జరగాల. ప్రతి నాయకుడు, టీఆర్ఎస్ ప్రతి నాయకుడు టెస్ట్ జరగాల. మేము కూడా చేసుకుంటాం, మేము రెడీగా ఉన్నాం. సభా నాయకుడు, సభా ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు టెస్ట్ జరగాల. జరిగిన తర్వాత అందరం టెస్ట్ చేసుకుందాం. ఎటుపోతుంది అధ్యక్ష? రాష్ట్రంలో పసిపిల్లలు, పసికూనలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. కారణం మీరు కాదా? ఎవరు కారణం దీనికి? యథేచ్ఛగా 10 ఏళ్ళు యథేచ్ఛగా డ్రగ్స్ మయం చేశారు రాష్ట్రాన్ని. డబ్బుల కోసం కక్కుర్తి పడ్డారు అధ్యక్ష. కొందరు నాయకులు డ్రగ్స్ వ్యాపారం చేశారు. ఇంతకన్నా సిగ్గుచేటం విషయం ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్రము కొత్త రాష్ట్రము, చిన్న రాష్ట్రము, ఎంత పగటిబందిగా ఎదగాల్సిన రాష్ట్రము డ్రగ్స్ మయమైపోతే, డ్రగ్స్, మద్యము, గాంజా విచ్చలవిడిగా వస్తూ ఉంటే మన పిల్లలకు సంరక్షణ ఎక్కడా? మనం ఉదాహరణ ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం ప్రజలకి? అందుకే అధ్యక్ష, మీ ద్వారా నేను ప్రతిపక్ష నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒక మంచి మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను ఇచ్చిన ఛాలెంజ్ వాళ్ళ నాయకుడు ఒప్పుకున్నాడు అధ్యక్ష. డెఫినెట్గా పోవాలా. ఈ అసెంబ్లీ నడుపుతున్నట్టు సభా నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొస్తానే, మీరు మీ నాయకుని తీసుకురండి. మొదటగా వారిద్దరు టెస్ట్ చేసుకోవాలా, తర్వాత మనమందరం టెస్ట్ చేసుకోవాలి అధ్యక్ష. చేసుకోవాలి అధ్యక్ష. పారిపోవడానికి లేదు. అందరూ రావాలా, నాయకుడు రావాలా, సభా నాయకుడు రావాలా, ప్రతిపక్ష నాయకుడు రావాలా, మీ యువ నాయకుడు రావాలా. అందరికీ టెస్ట్ జరగాల. ప్రజలకి మెసేజ్ ఇవ్వాలా. మనం ప్రజలకి మనల్ని చూసుకుంటారు. వేల ప్రజలు వాళ్ళు చూస్తా ఉన్నారు. ఏమైంది రాష్ట్రం? 10 ఏళ్ళు డ్రగ్స్ మయమైంది రాష్ట్రం. ఈ రాష్ట్రం డ్రగ్స్ మయమైంది, అంధకారం అయిపోయింది రాష్ట్రం. విచ్చలవిడిగా జరిగింది. దాన్ని 2 ఏళ్లుగా అధ్యక్ష అతి క్లిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకొని 2 ఏళ్లుగా డ్రగ్స్ ని కంట్రోల్ చేస్తా ఉన్నది మా ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్దిష్టంగా దీన్ని సూచనలు ఇస్తూ ఒక టీంని ఏర్పాటు చేసి
డ్రగ్స్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం అధ్యక్ష, ఈగల్ టీం పెట్టి. ఇలాంటి తరుణంలో ఫామ్ హౌస్లో పట్టుబడ్డారు అధ్యక్ష. ఏం జవాబు చెప్తారండి మీరు? మీ నాయకులు కాదా? ఫామ్ హౌస్లో పట్టుబడదు మీ నాయకులు కాదా? ఏం జవాబు చెప్తారు అధ్యక్ష? ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని తప్పు చేసిన వారు మీ వారా మా వారా కాదు, చట్టం అందరికి సమానమే. చట్టరీత్యా చర్యలు తీసుకోవాలా, ముందుకు రావాలా. వైట్ పేపర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనం అందరం ఇవ్వాలా. ప్రజలు చిన్నపిల్లలు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రజాప్రతినిధులు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే ఏం మెసేజ్ ఇస్తున్నాం అధ్యక్ష మనము? అందుకే మా ప్రభుత్వం దీని మీద కట్టుబడి ఉంది అధ్యక్ష. నిర్దిష్టంగా వ్యక్తులు ఎంత పెద్దవారైనా వదిలేదు లేదు అధ్యక్ష. డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా దీన్ని తీసుకురావాలి. మీరు వత్తాసు పలకన్న నాయకులకి రండి, ముందు నిలబెట్టండి, బోండలు నిలబెట్టండి. డెఫినెట్ గా చర్యలు అధ్యక్ష. అందరూ కావాలండి, అందరూ టెస్ట్కి రావాలా. గతంలో భయపడేదెవరో చూసాం, టెస్ట్కి రాకుండా భయపడేదెవరో చూసామండి. రండి. చాలా మంది నేను అందుకే చెప్తా ఉన్నా అధ్యక్ష, ప్లీజ్ ఇది అధ్యక్ష, ఇది వాళ్ళ యువ నాయకుడికి నాకున్న మధ్య ఉన్న సమస్య కాదు అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రజల సమస్య. నేను అందుకే చెప్తా ఉన్నాను, మీరు టెస్టులు అంటే భయం ఎందుకు మీకు? మీరు టెస్టుకు రావాల్సిన అవసరం ఉన్నది. మీ పార్టీ పేరున మీ బీఫామ్ మీద ఎవరెవరు పోటీ చేస్తారో అందరిని లైన్లో పెట్టండి. నా పార్టీ నేను బీఫామ్ ఇచ్చిన ఎవరెవరు అందరిని లైన్లో పెడతా. అందరం టెస్ట్ చేయించుకోవాలా. ప్రజలకు ఒక మార్గదర్శకం, ప్రజలకు ఒక మంచి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ అధ్యక్ష, మా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో పాటు ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలని, శాంతి భద్రతల్ని కాపాడాలని. ఇలా విదేశీ పెట్టుబడులు ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి అధ్యక్ష? మూసిలాగా ఉంటే పెట్టుబడులు వస్తాయి అధ్యక్ష? మూసి కంపు కొడతా ఉంటే పెట్టుబడులు వస్తాయా? మూసిలో కూడా రాజకీయం చేస్తా ఉన్నారు. మూసి మొత్తానికి 7,000 కోట్లు అవుతే దాన్ని 20,000 కోట్లని ఒకరు, 70,000 కోట్లని ఒకరు. గాంధీ మహాత్ముడు అధ్యక్ష.